డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు గేట్ 2027 ఫ్యామిలీ. మరి అదేవిధంగా గేట్ 2027 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే 27 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈలో ప్రతి ఒక్కళ్ళు కూడా డిజీ లాకర్లో మీ యొక్క సర్టిఫికెట్స్ అయితే అవైలబుల్. డిజీ లాకర్ని క్రియేట్ చేసుకోండి ఒకసారి. మరి ఈ వీడియోలో జస్ట్ మనం ఆల్రెడీ అన్ని సిలబస్లు చూసుకున్నాం. మరి రిజిస్ట్రేషన్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సిలబస్ ఆల్మోస్ట్ ఆల్ మన వీడియోలో సిఎస్ డిఏ సిలబస్ గురించి మాట్లాడుకున్నాం, ఈసీ గురించి మాట్లాడుకున్నాం, త్రిబుల్ గురించి మాట్లాడుకున్నాం, ఇన్స్ట్రుమెంటేషన్ అన్ని మెయిన్ కోర్ బ్రాంచెస్ అన్ని గురించి మాట్లాడుకున్నాం, మెకానికల్ ఇంజనీరింగ్ మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో సివిల్ ఇంజనీరింగ్ ఇప్పుడు సివిల్ టాప్ అయిపోయిందమ్మ. చూసింది ఆల్రెడీ జేఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈసారి టాప్ ఎన్ఐటీల్లో, మరి టాప్ ఐఐటీలు ఎక్కువ మంది ఐఐటి మెడ్రాస్ కానీ బాంబే కానీ అన్నిటిల్లో కూడా సివిల్ ఇంజనీరింగ్ చేరటం అయితే జరిగింది. ఇప్పుడు సివిల్ మంచి ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు ట్రెండింగ్ అయితే సివిల్ అన్ని ఐఐటీలో సిఎస్ తర్వాత నెక్స్ట్ సివిలే చేరారంట లాస్ట్ అప్పుడు జేఈలో స్టూడెంట్స్, అడ్వాన్స్లో చేరిన స్టూడెంట్స్. మరి ఈ విధంగా ఎంటెక్లో మరి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. మనం అందిపుచ్చుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ ఉన్నాయి. అదే ఇప్పుడు ఎంటెక్లో ఏ విధంగా ప్రిపరేషన్ సిలబస్ ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. సిలబస్ అయితే మారింది అన్ని పేపర్లకి. ఇప్పుడు ఐఐటి మెడ్రాస్ వాళ్ళు అయితే ది సిలబస్ ఆఫ్ 2027 ఇక్కడ ఆల్రెడీ టెస్ట్ పేపర్ హ్యాస్ బిన్ రివైజ్డ్. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ ద అప్డేటెడ్ సిలబస్ని మాత్రమే, లాస్ట్ ఇయర్ సిలబస్ని కాకుండా 2027 సిలబస్ని మాత్రమే చూసుకోండి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో. మరి ఈ విధంగా చూస్తే సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉందో చూద్దాం ప్రతి ఒక్కరు. మరి ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలుసు కదా, ఆల్రెడీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చెప్పాను. ఆల్రెడీ స్టూడెంట్స్ అందరికి ఎగ్జామినేషన్ మనకి 3 hours ఉంటుందమ్మా. దీనిలో మనకి 100 మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మొత్తం 65 క్వశ్చన్లు పెడతారు. దీనిలో ఎంసీక్యూ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అండ్ న్యూమరికల్ క్వశ్చన్స్, నాట్ క్వశ్చన్స్ అయితే ఉండటం జరిగింది. అదేవిధంగా ప్రతి బ్రాంచ్లో కూడా చూసినట్టయితే మరి ఈసారి యాప్టిట్యూడ్ కూడా ఉంది. మరి యాప్టిట్యూడ్ అనేది 15 మార్కులకి యాప్టిట్యూడ్ పెడతారు. రీజనింగ్ ఆర్ఎస్ అగర్వాల్ కొనుక్కోవాలి. అదే ఇంకా 13 మార్కులకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ పెడతారు. తర్వాత 72 మార్కులకి కోర్ ఇంజనీరింగ్లో క్వశ్చన్స్ అయితే అవటం అయితే జరుగుతుంది. మరి ఎంసీక్యూలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో 1/3 మార్క్ నెగిటివ్ మార్క్ ఉంటుంది. మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్లో వచ్చేసరికి 2/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. నాట్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవమ్మ. మరి సివిల్ ఇంజనీరింగ్ సిలబస్ చూసినట్టయితే సివిల్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, దీనికి మన గురువు గారు అనేవాడు బ్రిఎస్ గ్రావెల్. ఈ బుక్ అనేది చదువు, ఇది జస్ట్ ఎనఫ్. ఇంకా ఏదైనా రెఫరెన్స్ ఉంటే చదువుకోవచ్చు, నో ప్రాబ్లము. మరి మ్యాట్రిక్స్ ఆల్జీబ్రా, సిస్టమ్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్, ఆర్డినరీ, పార్షియల్ డిఫరెన్షియేషన్, ఇది ఎక్కువగా సివిల్ ఇంజనీరింగ్కి ఎక్కువ ఉంటాము. న్యూమరికల్ మెథడ్స్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఇది సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. ఇది దీనికి స్ట్రక్చరల్ ఇంజనీరింగు, సిస్టమ్స్ ఆఫ్ ఫోర్స్, ఫ్రీ బోర్డ్ డయాగ్రమ్, ఈక్విలిబ్రియం, ఇంటర్ఫోర్స్, ఇవి స్ట్రక్చర్ అనాలిసిస్ మంచిది. కాలం బక్లింగ్ అంటే మనము ఈ యొక్క దీనిలో ఏంటంటే సబ్జెక్ట్ని ఎక్కువగా తెలుసుకోవాలి. కొంతమంది సివిలేనా అనేది ఒక చీప్గా చూస్తారు, అట్లా కాదు, సబ్జెక్ట్ని ఎక్కువగా తెలుసుకోవాలి. స్ట్రక్చరల్ ఇంజనీరింగు, కాంక్రీట్ స్ట్రక్చర్స్, స్టీల్ స్ట్రక్చర్స్, స్ట్రక్చరల్ అనాలిసిస్ మంచి దీనిలో ఏంటంటే ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ని ఎక్కువగా మీరు బై హార్ట్ చేసుకుని మరి పీవైక్యూస్ ఎక్కువగా సాల్వ్ చేయండి అమ్మా. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎక్కువగా లాస్ట్ ఇయర్ పీవైక్యూస్, లాస్ట్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పీవైక్యూస్ మీరు చూసుకోవాలి. జియో టెక్నికల్ ఇంజనీరింగు, తర్వాత సాయిల్, 1 డైమెన్షనల్ స్ట్రెస్ పాత్, ఇవన్నీ కూడా చూసుకోండి. వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, ఇది అగ్రికల్చర్ వాళ్ళకి కూడా బాగుంటుంది. ఫ్లూయిడ్ మెకానిక్స్, ఫ్లో ఇన్ పైప్స్, పైప్ నెట్వర్క్స్, ఇవన్నీ కూడా మరి టర్బైన్స్ ఉంటుంది. హైడ్రాలిక్స్, హైడ్రాలజీ, తర్వాత ఇరిగేషన్, టైప్స్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్, క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్, డ్యూటీ, డెల్టా, ఇవన్నీ కూడా ఉంటాయి. మంచి సబ్జెక్ట్ బాగుంటుంది. సివిల్ ఇంజనీరింగ్ కూడా బ్రహ్మాండమైన సబ్జెక్టు. ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో వాటర్, వేస్ట్ వాటర్ క్వాలిటీ ట్రీట్మెంటు, బేసిక్స్ ఆఫ్ వాటర్ క్వాలిటీ, ఇవన్నీ కూడా ఉండటం అయితే జరుగుతుంది. ఎయిర్ పొల్యూషను, మున్సిపల్ సాలిడ్ వేస్ట్, ఇవన్నీ కూడా సివిల్ ఇంజనీరింగ్. ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్లో ఇది కూడా మంచి సబ్జెక్ట్. ఎంటెక్లో ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ కూడా ఉంటుందమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎంటెక్లో ప్రతి ఒక్కరికి ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ కూడా, జియో టెక్నికల్, ఆర్సీ డిజైను, తర్వాత హైవే ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. మంచి సబ్జెక్టు. హైవేస్ చూడండి, హైవే పేమెంట్స్, హైవే మెటీరియల్, ఇవన్నీ కూడా
ట్రాఫిక్ ఇంజనీరింగు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగు, అసలు అర్బన్ డిజైన్, ఇట్లా జియోమ్యాటిక్ మంచి సబ్జెక్ట్ బాగుంటుంది. మనం తర్వాత జియోమ్యాటిక్స్ ఇంజనీరింగ్ ఒకటి, తర్వాత కన్స్ట్రక్షన్ మెటీరియల్ మేనేజ్మెంట్, కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా సిలబస్ బాగుంటుంది చూసుకోండి. ఇదమ్మా ఓవరాల్గా చూస్తే మనకి 100 మార్కులకైతే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 3 అవర్స్, 100 మార్కులు, 65 క్వశ్చన్స్. మరి ఆల్రెడీ చెప్పాను, సిబిటి బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్, సిబిటి బేస్డ్. ఎక్కువగా మీరు ప్రిపరేషన్లో పీవైక్యూస్ కూడా ఎక్కువ సాల్వ్ చేసుకుంటే మీకు ప్రాక్టీస్ వస్తుంది. ప్రాక్టీస్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 75%, 85% అనుకోండి. 75% మనకి 15% సిలబస్ మారింది. 85% యాజ్ ఇట్ ఈజ్ సిలబస్ అయితే. ఇక సివిల్ ఇంజనీరింగ్ ప్రిస్క్రైబ్డ్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ అయితే మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్ బై ఆర్కే బన్సాల్, ఇది ఆల్మోస్ట్ ఆల్ తర్వాత మెకానికల్ వాళ్ళు కూడా వాడతారు అట్టుకుంటే. ఇంజనీరింగ్ హైడ్రాలజీ, ఓపెన్ ఛానల్ ఫర్ ఇంజనీరింగ్ హైడ్రాలజీ ఫ్లో ఇన్ బై సుబ్రహ్మణ్య, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ బై మరి గర్గ్, ఎస్కే గర్గ్, హైవే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ బై హైవే ఇంజనీరింగ్ ఓపీ కన్నా, సాలిడ్ మెకానిక్స్ ఫౌండేషన్ బై సాయిల్ మెకానిక్స్ కేఆర్ అరోరా, ఆర్సీసీ స్ట్రక్చర్స్, డిజైన్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ పిల్లాయిడ్ మెనాన్, స్టీల్ స్ట్రక్చర్స్, డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్ అండ్ భవిత్ ఎల్ఎస్ లోగి, ఇవన్నీ కూడా మీకు ఉండే అవకాశం ఎక్కువగా. ఏంటంటే మీరు ప్రీవియస్ ఇయర్ సాలిడ్ క్వశ్చన్ పేపర్స్, జీకే పబ్లిషర్ కానీ, మేడీజీ కానీ పబ్లిషర్ కానీ, అవి కూడా మరి చూసుకుంటే స్టడీ టైం టేబుల్ అప్ టు 2027 టెస్ట్ డేట్స్ ప్రకారం మీకు టైం టేబుల్ కూడా పెట్టుకో. మరి ఐఐటి మెడ్రాస్ వాళ్ళు అయితే మనకు తెలిసినట్టు సిలబస్ మార్చారు, అన్ని బ్రాంచ్లకి సిలబస్ అయితే మారింది. మరి సివిల్ ఇంజనీరింగ్లో సిలబస్ దాదాపు ఇక్కడ చూడండి మీరు, సిలబస్ కూడా మార్చారు. ఎక్స్పెక్టెడ్ 7 to 8 సెక్షన్స్. కన్స్ట్రక్టర్ మెటీరియల్ మేనేజ్మెంట్ యాజ్ బీన్ డిటాచ్డ్, అంటే కన్స్ట్రక్టర్ మెటీరియల్ మేనేజ్మెంట్ తీసేసారంటే ఫ్రమ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, అప్గ్రేడెడ్ ఇస్ టు స్టాండర్డ్ సెక్షన్ ఫోకసింగ్ సస్టైనబుల్ ఇంజనీరింగ్ అండ్ గ్రీన్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా మార్చడం అయితే జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ అయితే సెక్షన్ 2 స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ యాడెడ్ టాపిక్స్, సస్టైనబుల్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్, గ్రీన్ కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్ రిమూవ్డ్, ప్రిన్సిపల్ ఆఫ్ వర్చువల్ వర్క్ని తీసివేశారు, క్యాంటిగిల్ను సెకండ్ థీరం, తర్వాత జియో టెక్నికల్ ఇంజనీరింగ్ షీట్ పైల్స్ యాడ్ చేశారు, గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్, డైనమిక్ పైల్ కెపాసిటీ ఫార్ములాస్, స్టాటిక్ హ్యూమన్ రిటైన్డ్. ఎందుకంటే సిలబస్ మార్చేశారు. ఐఐటి మెడ్రాస్ వాళ్ళు మంచి తెలివి గల వాళ్ళు, టాప్ ఐఐటి కదా, దాదాపు మార్చేసింది. మరి వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్లో మరి యాడ్ చేసినవి స్టీమ్ ఫ్లో మెజర్మెంటు, మొబైల్ ఛానల్, అన్స్టడీ ఫ్లో, వీర్స్ రివర్ ట్రైనింగ్, ఎర్త్ డ్యామ్స్, వైల్ ఇరిగేషన్. మరి రిస్ట్రిక్షన్ అప్డేటెడ్ ఎగ్జిస్టింగ్లో ఇది టర్మ్ ఇది తీసేశారంట. సెక్షన్ 8లో జియోమ్యాటిక్ ఇంజనీరింగ్లో ప్లేను, సర్వేయింగ్, జిఎన్ఎస్, మ్యాప్ ప్రొజెక్షన్, ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. తీసివేసింది రిమోట్ సెన్సింగ్, జిఐఎస్ కాన్సెప్ట్ రిమూవ్డ్, రీప్లేస్డ్ బై హైలీ స్పెషలైజ్డ్ ఫోటోగ్రఫీ, జిఎన్ఎస్ఎస్ టాపిక్. ఇది స్టూడెంట్స్. మరి కన్స్ట్రక్షన్ మెటీరియల్ మేనేజ్మెంట్, తర్వాత స్టాండర్డ్ సెక్షన్ ఎక్స్పాన్షన్ మెటీరియల్స్ ఆఫ్ కాంక్రీట్ స్టీల్ షిఫ్టెడ్, ఇది యాడ్ తీసివేశారు. షిఫ్టెడ్ కాంప్లెక్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సెక్షన్ అయితే తీసివేయడం. ఇక సిలబస్లోకి వస్తే మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మరి వెర్బల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ గ్రామరు, వెకాబులరీ, రీడింగ్, దీని మీద సపరేట్ సిలబస్ మనము ఒక వీడియో చేసుకుందాం, నో ప్రాబ్లం. కొత్తగా ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం జనరల్ యాప్టిట్యూడ్ మీద ఒక వీడియో చేద్దాం. అసలు దీని స్టోరీ ఏంది, దీని కథ ఏందో తెలుసుకుందాం. దీనికి సపరేట్గా టైం కేటాయించి స్టూడెంట్స్కి ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి. జనరల్ యాప్టిట్యూడ్ 15 మార్కులు తగ్గకుండా రావాలి ప్రతి ఒక్కరు. మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో మెంటర్షిప్ తీసుకున్నారో ప్రతి 15కి 15 వచ్చేటట్టు మనం ప్లాన్ చేద్దాం. అసలు నేరేటివ్ సీక్వెన్సింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్, గ్రాఫ్స్, ఇవన్నీ కూడా అనలిటికల్ సెక్షన్. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 13, లీనియర్ ఆల్జీబ్రా, ఇవన్నీ చెప్పాను, ఆల్రెడీ చెప్పాను. స్ట్రక్చరల్ ఇంజనీరింగు సెక్షన్ 3, సెక్షన్ 4 వాటర్ రిసోర్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు సిలబస్లో ఆల్రెడీ ఉన్నాయి మనకి. చెప్పాను కదా ఆల్రెడీ. ఎంసీక్యూ ఇక్కడ చెప్పాను ఆల్రెడీ. 1/3 మార్కు డిడక్టెడ్ ఎంసీక్యూలో, దీనిలో 2/3 మార్కు ఫర్ దీనిలో ఎంఎస్క్యూ మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్లు 3 month అది. ఇది స్టూడెంట్. మరి సిలబస్ కానీ బుక్స్ కానీ చూపించాం కదా, మరి ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి, వదిలేయమాకండి. ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు. మరి జస్ట్ అవేర్నెస్ కావటం కోసం మిమ్మల్ని వేకప్ చేయడానికి మన ఛానల్ ఎప్పుడు కూడా మరి సిద్ధంగా ఉంటుంది. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ మన ఛానల్ నుంచి 2026 గేట్ ద్వారా ఐఐటీలో కానీ, ఐఐసి బెంగళూరు, అన్ని ఐఐటీల్లో చేరారు.
తర్వాత టాప్ ఎన్ఐటీల్లో కూడా చేరడం జరిగింది. అదేవిధంగా ఐఏఎస్టీ మరి త్రివేంద్రం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీలో కూడా చేరడం అయితే జరిగింది. మీరు కూడా మరి చేరాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనము మీరు ఎగ్జామినేషన్ అవుతుంది కదా, రిజల్ట్స్ మనకి 19 తర్వాత, నేను 19 తర్వాత కూడా ప్రతి ఒక్కరికి మెంటర్షిప్ కూడా తీసుకుంటాను. అంటే మనకు అప్పుడు వస్తుంది కాబట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఐఐటీలు ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఐఐటీలో అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత ఎన్ఐటీలు ఎలా పెట్టుకోవాలని గైడెన్స్ ఇస్తాం. మాకు కంప్లీట్గా ఏ బ్రాంచెస్ ఉంటాయి, సిఎస్సికి ఏ స్పెషలైజేషన్, ఈసీకి ఏ స్పెషలైజేషన్స్ ఉంటాయి, అన్నీ కూడా గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. 19 తర్వాత మనము ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు దట్ ఈస్ నాట్ కరెక్ట్. మరి తర్వాత నేను నంబర్ని ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంటర్షిప్లో జాయిన్ అయ్యి నాతో డైరెక్ట్గా మీరు మాట్లాడుకోవచ్చు, ఇబ్బందులు. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మనల్ని ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ. థ్యాంక్ యూ, బాయ్.